రైతులని రుణ విముక్తులను చేసినటువంటి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రైతులందరూ కూడా పండుగలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో దిష్టి తీసేటటువంటి కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ పూనుకుంది. అసలు రుణమాఫీలే జరగలేవని, ఇచ్చిన మాట తప్పిందని, అసలు ఎక్కడొచ్చింది చూపెట్టమని, నోటికి ఎంతకొస్తే అంత వాగుకుంటా ఫేక్ నిరసనలు చేపించుకుంటా సొంత పార్టీ కార్యకర్తలను రోడ్డు మీదకి ఎక్కించి సెల్ఫీ వీడియోలలో తీపిచ్చి సోషల్ మీడియా మాధ్యమాలలో వాళ్ళు చేసేటటువంటి దుష్ప్రచారాలని వాస్తవాలతోటి తిప్పి కొట్టాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైనే ఉంది. ఎందుకంటే సావు నోట్ల తలకాయ పెట్టిన వాళ్ళు, నదులకి నడకలు నేర్పిన వాళ్ళు, చేపలకి ఈదుడు నేర్పిన వాళ్ళు, ఇంకేమేమో చేసిరు వాళ్ళంతా 10 సంవత్సరాలు ఏమేమి చేసినామని అంటే కథలుగా చెప్పినటువంటి కేసీఆర్ గారు అండ్ కో బ్యాచ్ మరి 10 సంవత్సరాలుగా వాళ్ళు ఏం చేసిరు? 2014లో రుణాలు అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామన్నటువంటి వాళ్ళు నిజంగా చేసిండ్రా? కొన్ని వాస్తవాలు ప్రభుత్వం ఉంటున్నటువంటి వాటితోటే మనం మాట్లాడుకుందామని వచ్చిన. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, ఎన్నికలు అయిపోగానే ఏ మాట ఇచ్చినామో ఆ మాటకు సంబంధించినటువంటి దానికి కట్టుబడి ప్రిపరేషన్స్ అంటారు. ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా ఇచ్చినటువంటి మాట మేరకి నిలబడి మరి ప్రభుత్వంలో ఆ యొక్క సొమ్ముని జమ చేసుకొని రైతుల ఖాతాలలో మనం వేయాల్సిందే అనేటటువంటి ఒక మంకు పట్టుతోటి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. జూలై 18 తారీఖు 1,00,000 వరకు రుణాలు మాఫీ చేస్తామన్నాము, 1,00,000 వరకు రుణాలు మాఫీ చేసినాం. జూలై 30 తారీఖు వరకు 1,50,000 దాకా చేస్తామన్నాము, అవి కూడా చేసి చూపించినాం. 15 ఆగస్టు కల్లా 2 లక్షల వరకు ఉంటున్నటువంటి వాళ్ళు మొత్తం కూడా మాఫీ చేస్తామని చెప్పినాం, అవి కూడా చేసినాం. అయితే ఇక్కడ ఒక విషయం మనం అందరం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1,00,000 వరకు రుణాలు మాఫీ చేస్తే సుమారు 92% పైగా చిన్న సన్నకారు రైతులే ఉర్రు, 1,00,000 లోపు ఉంటున్నటువంటి వాళ్ళు. అంటే 92% మంది రైతులకి రుణాలు మాఫీ జరిగితే ఎక్కడ కూడా నిరసనలు జరగలే. తర్వాత 1,50,000 వరకు దాని పైన ఉంటున్నటువంటి 4% పైన ఉంటున్నటువంటి వాళ్ళు కూడా మరి ఎక్కడ నిరసనలు జరగలే. 15 ఆగస్టు వరకు చేస్తామన్నటువంటి దాంట్లో అయినటువంటి వాళ్ళు సంతోషంగా పండుగలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కేవలం ఇక్కడ మాత్రమే రాజకీయం మొదలుపెట్టింది. ఏదో రుణాలే మాఫీ జరగలేదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట తప్పిందని చెప్పి ఏదైతే వాళ్ళు చేస్తుండ్రో, మరి మీరు 2014లో మీరు ఇచ్చినటువంటి మాట మేరకి ఒకసారి చరిత్రను మనం చూద్దాం. ఏం తలకాయలు పెట్టుకొని మొక్కలు పెట్టుకొని జనాల ముందుకు వచ్చి నిరసనలు చేస్తురో అదే ప్రజలు ఈరోజు ప్రశ్నిస్తున్న రోడ్లెక్కి ఏం మొక్కలు పెట్టుకొని వస్తున్నారని. నిన్న ఒక పెద్ద మనిషి, ఒక పెద్ద రైతు మరి అలాని నిరసన చేస్తున్నటువంటి డూప్లికేట్ బీఆర్ఎస్ నాయకులు ఎవడైతుండో రైతుల వేషాలు కట్టుకొని రోడ్లు ఎక్కినటువంటి వాళ్ళని నిలదీస్తే తలకాయలు దింపుకొని పక్కకు పారిపోయినటువంటి సందర్భాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. 2014 రుణమాఫీ విడుదల నిధులకు సంబంధించినటువంటి జాబితా మనం చూస్తే 2014-15లో వీళ్ళు విడుదల చేసినటువంటి నిధులు ఎంత? 4,040 కోట్లు. 2015-16లో 4,040 కోట్లు. 16-17లో 4,025 కోట్లు. 2017-18లో 4,038 కోట్లు. అంటే మీ అంత తెలివితేటలు, మీ అంత దుర్మార్గపు పరిపాలన ఎవడన్నా రుణ విముక్తులను చేయాలని అంటే ఉంటున్నటువంటి అప్పును మొత్తము ఏకకాలంగా మాఫీ చేస్తే రుణ విముక్తులు అవుతారా? లేకపోతే దఫాలుగా నువ్వు ఇచ్చేటటువంటి 4,000 కోట్ల రూపాయలు ఇస్తే మిత్తి మీదికే సరిపోలేదు అవి. ఈరోజు లెక్క కట్టి ఏం చెప్తున్నారు? మేము 16,140 కోట్లు మేము ఫస్ట్ దఫాలని మేము ఇచ్చేసినామని. నీ ముఖాలకు ఇచ్చింది మీరు ఫస్ట్ టర్మ్లో ఉంటున్నప్పుడు 4 దఫాలుగా 4 సంవత్సరాలు ఇచ్చినటువంటిది మిత్తిల కిందకే పోయింది. అంటే రైతులు ఇక్కడ రుణ విముక్తులు కాలేదు. ఈ బట్టేబాజు మాటలు మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నేతలకి నా సూటి ప్రశ్న, మీరు మొదటి 5 సంవత్సరాలు చేసినటువంటి రుణమాఫీలు 4 దఫాలుగా చేస్తే ఆ 4 దఫాల్లో రైతులకి రుణ విముక్తులు అయ్యిరా లేదా అనేటటువంటి ప్రశ్నకి మీరు జవాబులు చెప్పాలి. యావత్ తెలంగాణ సమాజం రైతులు మొత్తం చెప్తారు ఈ దరిద్రులు ఆ రోజు రుణమాఫీలని చెప్పారు, అవి మిత్తిల కిందకే అయినాయి, మాకు అసలు మాత్రం ఏ రోజు కూడా మాఫీ కాలేదు బిడ్డ. వాడు మాట ఎప్పుడో తప్పిండు, ఈరోజు ముఖము సిగ్గు లేకుండా రోడ్ల మీదకి ఎక్కేసేసి కాంగ్రెస్ పార్టీ మీద అంటారు. మాకు బ్రహ్మాండంగా 1,00,000 వరకు రుణమాఫీ అన్నాడు, 1,00,000 వరకు చేసేసేసింది కాంగ్రెస్ సర్కార్. అసలు వడ్డీ మొత్తం పోయింది, 1,00,000 దాకా ఉన్నది, 1,50,000 దాకా అన్నాం, 1,50,000 దాకా మొత్తం పోయింది.
ఇదంతా సింగిల్. ఒకసారి మనం మాట ఇచ్చినాము అనంటే వచ్చినాము, ఎక్సర్సైజ్